ఒకరోజు అక్బర్ చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది. బీర్బల్, ఒక మనిషి ఎంత చలిని భరించగలడు అని అడిగాడు. బీర్బల్ వెంటనే, మహారాజా, కడుపు నిండా తిండి ఉండి, అవసరం ఉంటే మనిషి ఏదైనా చేయగలడు అని చెప్తాడు. అలాగైతే ఈ చలికాలంలో రాత్రంతా చెరువులో నిలబడగలిగిన వారికి నేను 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని అక్బర్ ప్రకటించాడు. మరుసటి రోజు చాలామంది ప్రయత్నించారు, కాని ఎవరూ ఆ చలిని భరించలేకపోయారు. చివరికి ఒక పేద బ్రాహ్మణుడు ఈ సవాలును స్వీకరించాడు. అతనికి డబ్బు చాలా అవసరం. రాత్రంతా చల్లని నీటిలో నిలబడి తెల్లవారుజామున వణుకుతూ అక్బర్ ఆస్థానానికి చేరుకున్నాడు. నువ్వు నిజంగా రాత్రంతా నీటిలో నిలబడ్డావా అని అక్బర్ ఆశ్చర్యపోయి అడిగాడు. అవును మహారాజా, నేను నిలబడ్డాను అన్నాడు బ్రాహ్మణుడు. అది ఎలా సాధ్యం? అంత చలిలో నువ్వు ఎలా తట్టుకున్నావు అని అక్బర్ అడిగాడు. బ్రాహ్మణుడు, మహారాజా, నేను చెరువులో నిలబడి ఉన్నప్పుడు దూరంగా కోటలో వెలుగుతున్న ఒక దీపాన్ని చూశాను. ఆ దీపం నుండి నాకు కొద్దిగా వెచ్చదనం వస్తున్నట్లు అనిపించింది. అదే నాకు ధైర్యాన్ని ఇచ్చింది అన్నాడు. అక్బర్ కోపంగా, ఏంటి, ఆ దీపం వెచ్చదనంతో నువ్వు నిలబడ్డావా? అది మోసం. నీకు బహుమతి లభించదు అని ప్రకటించాడు. బ్రాహ్మణుడు చాలా నిరాశపడి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన గురించి బీర్బల్ విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. బ్రాహ్మణుడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు రాలేదు. అక్బర్ బీర్బల్ కోసం కబురు పంపాడు. అప్పుడు బీర్బల్, మహారాజా, నేను ఇప్పుడు ఖిచిడీ వండుకుంటున్నాను. అది పూర్తయిన తర్వాత వస్తాను అని కబురు పంపాడు. అలా కొన్ని గంటలు గడిచాయి, కానీ బీర్బల్ రాలేదు. అక్బర్ అసహనంతో బీర్బల్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ బీర్బల్ ఇంటి ముందు ఒక పొడవైన వెదురు కర్రను నాటి, దానికి చాలా ఎత్తులో ఒక కుండను వేలాడదీసి, కింద చిన్న మంటను రాజేసి ఉన్నాడు. ఏంటి బీర్బల్, ఇది ఏమిటి? నువ్వు ఇలా ఖిచిడీ వండుకుంటున్నావా అని అక్బర్ ఆశ్చర్యపోయి అడుగుతాడు. దానికి బీర్బల్, అవును మహారాజా, నేను ఖిచిడీ వండుకుంటున్నాను అని నవ్వుతూ చెప్తాడు. వెంటనే అక్బర్, అంత దూరం నుండి ఈ మంట ఖిచిడీని ఎలా ఉడికిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు బీర్బల్ చిరునవ్వుతో, మహారాజా, దూరంగా ఉన్న దీపం వెచ్చదనం ఒక బ్రాహ్మణుడిని రాత్రంతా చలిలో నిలబెట్టగలిగినప్పుడు ఈ మంట ఖిచిడీని ఎందుకు ఉడికించలేదు అని అడుగుతాడు. అక్బర్ తన తప్పును గ్రహించాడు. అలాగే బీర్బల్ తెలివిని మెచ్చుకున్నాడు. వెంటనే బ్రాహ్మణుడికి 1000 బంగారు నాణేలు ఇప్పించి అతనికి క్షమాపణ చెప్పాడు. నీతి, తెలివి, సహనం మరియు నిజాయితీ ఎల్లప్పుడూ చివరికి గెలుస్తాయి. ఇతరుల కష్టాలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.